హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోస్ట్ రైడర్‌కి సంబంధించి అన్నీ కూడా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎవ్రి గోస్ట్ రైడర్ అనే వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. సో ట్రై టు చెక్ ఇట్ ఔట్. చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో. గోస్ట్ రైడర్‌కి సంబంధించి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. సో 'స్పైడర్ మ్యాన్' మూవీలో మనకి అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు దట్ సేడీ సింక్ ఈస్ ప్లేయింగ్ జీన్ గ్రే రోల్ క్యారెక్టర్. సో జీన్ గ్రే ఎవరనేది పాత ఎక్స్-మెన్ మూవీస్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉండొచ్చు. అంటే తను ఎవరు? తన పవర్స్ ఏంటి? ఇవన్నీ. కానీ ట్రస్ట్ మీ గైస్, మీరు మూవీస్‌లో చూసిన దానికంటే కామిక్స్‌లో జీన్ గ్రే ఈస్ డామ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అసలు పవర్‌ఫుల్. లిటరల్లీ ఎక్స్-మెన్ స్టోరీస్ అండ్ జీన్ గ్రే స్టోరీ మొత్తం గూడా కంప్లీట్‌లీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అండ్ లిటరల్లీ తను తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఎక్స్-మెన్ హిస్టరీనే చేంజ్ చేస్తాయి. షీ ఈస్ దట్ పవర్‌ఫుల్. సో మరి అసలు కామిక్స్‌లో చూపించిన స్టోరీ ఏంటి? అండ్ దాన్ని మూవీస్‌లో ఎలా చేంజ్ చేశారు? తన పవర్స్ ఏంటి? అండ్ ఎంసీయూలో మనం తనని ఎలా చూడబోతున్నాము? అండ్ వాళ్ళు ఎలాంటి చేంజెస్ తేబోతున్నారు? ఇలా జీన్ గ్రేకి సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. లిటరల్లీ మీరు ఈ ఒక్క వీడియో చూస్తే ఎప్పుడులాగానే జీన్ గ్రేకి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. దీనికోసం నేను రిక్వెస్ట్ చేస్తుందల్లా ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బికాజ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ అలాగే కుదిరితే హైప్ కూడా చేయండి. సో దట్ ఈ వీడియోస్ ఇంకా చాలా మందికి పుష్ అవుతాయి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైమ్ లెట్స్ గో. You're wrong. My emotions make me strong. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్-మెన్ కామిక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ కాంప్లికేటెడ్. సో ఈ ఎక్స్-మెన్ ఆర్ ఈ టీమ్ మొత్తాన్ని స్టాన్లీను, జాక్ కర్బీ కలిసి క్రియేట్ చేశారు. మరి 1963లో వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్-మెన్ ఇష్యూ నంబర్ 1 రిలీజ్ చేశారు. సో దాంట్లో మనకి జేవియర్‌తో కలిసి జీన్ ఎక్స్‌పాన్షన్‌లోకి వస్తున్నట్టు చూపిస్తారు. అంతేగాని మనకెక్కడ జీన్ బ్యాక్ స్టోరీ ఎక్స్‌ప్లోర్ చేయరు. జీన్ ఒక్కదానిదే కాదు, మిగతా ఏ క్యారెక్టర్‌తో కూడా మనకి ప్రాపర్ బ్యాక్ స్టోరీ ఎక్స్‌ప్లోర్ చేయకుండానే డైరెక్ట్‌గా ఇష్యూ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇలా వాళ్ళు ఈ కామిక్స్‌లో స్టోరీని అలా డైరెక్ట్‌గా స్టార్ట్ చేశారు. అండ్ కామిక్స్ కంటిన్యూ అయ్యే కొందికి అప్పుడప్పుడు అక్కడక్కడ మనకి ఈ క్యారెక్టర్స్ ఆర్ వాళ్ళ బ్యాక్ స్టోరీకి సంబంధించి మధ్య మధ్యలో చిన్న గ్లాన్స్‌లో హింట్స్ ఇస్తారు. అంతేగాని మనకి ఎక్కడ కూడా ప్రాపర్ బ్యాక్ స్టోరీ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో అందుకే వాటిని కవర్ చేయడానికి వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్టోరీస్‌ని రీటెల్ చేశారో అప్పుడు ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేశారు. లైక్ మెయిన్‌లీ ఈ క్యారెక్టర్స్ ఆరిజిన్ చెప్పడానికి వాళ్ళు ఎక్స్-మెన్ ఆరిజిన్స్ అనే ఒక సీరీస్‌ని స్టార్ట్ చేశారు. ఇన్ విచ్ జీన్ గ్రే, సైక్లాప్స్ ఇలా అందరి క్యారెక్టర్స్‌ని బ్యాక్ స్టోరీస్ ఎక్స్‌ప్లోర్ చేశారు. లైక్ వాళ్ళు చిన్నప్పుడు ఏం జరిగింది అండ్ ఏ రీజన్స్ మూలాన వాళ్ళకి ఆ పవర్స్ అనేవి వచ్చినాయి. ఇలా దాంట్లో క్లియర్‌గా చూపించారు. సో ఇప్పుడు మనకు కూడా జీన్ స్టోరీ తెలుసుకోవడానికి దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. సో ఆ కామిక్స్‌లో ఏం చూపిస్తారంటే జీన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి జాన్ గ్రే అండ్ అలాగే ఎలెన్ గ్రే. తనకో సిస్టర్ కూడా ఉంది. తన పేరు సారా గ్రే. బట్ మనకి 'స్పైడర్ మ్యాన్' మూవీ వాటిలో చూపించినట్టు తనకి ఎటువంటి పవర్స్ లేదు. ఇన్‌ఫాక్ట్ జీన్‌కి 10 ఇయర్స్ వచ్చేదాకా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి దగ్గర కూడా ఎటువంటి పవర్స్ లేవు. ఒకరోజు ఏం జరిగిద్దంటే జీన్ అను వాళ్ళ ఫ్రెండ్ అయిన యానీ ఇద్దరు రోడ్డు మీద ఫ్రిస్బీ ఆడుకుంటా ఉంటారు. సో అలా ఆడుకుంటున్నప్పుడే సడెన్‌గా ఒక ట్రక్ వచ్చి యానీని గుద్దేస్తది. అండ్ ఆబ్వియస్‌లీ తను కింద పడిపోయినప్పుడు జీన్ తన దగ్గరకు వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తది. బట్ ఆ ట్రామా ఇదంతా చూసాక నిదానంగా జీన్ లోపల ఈ మ్యూటెంట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిగ్గర్ అవుతాయి. సో యాక్చువల్లీ కామిక్స్‌లో ఈ పవర్స్ అనేవి 2 టైప్స్‌గా ట్రిగ్గర్ అవుతాయి. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఏదైనా ఒక ట్రామా ఆర్ ఏదైనా డ్రాస్టిక్‌గా సడెన్‌గా ఏదైనా జరిగితే ఆ ట్రామా వీటన్నిటి మూలాన వాళ్ళలో ఆ పవర్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వచ్చు. ఆర్ ఇంకోవైపు ప్యూబర్టీ మూలాన కూడా ఈ పవర్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇక్కడ జీన్ విషయానికొస్తే అదంతా జరుగుతున్న మూలాన తన లోపల ఆటోమేటిక్‌గా ఆ పవర్స్ అనేవి ట్రిగ్గర్ అయినాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వెంటనే తను యానీతో కనెక్ట్ అయిపోయింది. అంటే యానీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎటువంటి పెయిన్ ఫీల్ అవుతుందో అదే సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇక్కడ జీన్ కూడా ఫీల్ అవ్వగలదు. నాట్ ఓన్లీ దట్ తను ఆ పెయిన్ ఫీల్ అయ్యి చనిపోయేది చూడండి. అదంతా కూడా లిటరల్లీ జీన్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తది. అండ్ ఈ మొత్తం ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయటం మూలాన తను కంప్లీట్‌గా ట్రామటైజ్ అయిపోయింది. అందుకే ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ పాటు వాళ్ళ ఫ్యామిలీలో తను ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఒంటరిగా తను ఒక రూమ్‌లో ఉండి ఎవరిని తన దగ్గరికి రానిచ్చేది కాదు. తను ఎంతసేపు తన మైండ్‌లో వాయిసెస్ అవి వినపడుతున్నట్టు చెప్పేది. సో ఇక్కడ మెయిన్‌లీ జీన్‌కి పద్దాక యాక్సిడెంటే గుర్తొస్తా ఉండేది. సో ఈ మొత్తం సిట్యుయేషన్‌లో హెల్ప్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఆర్ వాళ్ళ పేరెంట్స్ చార్ల్స్ జేవియర్‌ని పిలుస్తారు. అండ్ జేవియర్‌కి రాంగానే అర్థమైపోయింది తన దగ్గర టెలిపతి ఆర్ టెలికైనెసిస్ పవర్స్ ఉన్నాయని. సో టెలికైనెసిస్ అంటే ఆబ్జెక్ట్స్‌ని మూవ్ చేయటం. అంటే వాటిని టచ్ చేయకుండానే ఆబ్జెక్ట్స్‌ని మూవ్ చేసే పవర్‌ని టెలికైనెసిస్ అంటారు. అండ్ టెలిపతి ఏంటంటే వేరే వాళ్ళ మైండ్‌ని కంట్రోల్ చేయటం ఆర్ వాళ్ళ మైండ్‌ని చదవటం ఇదంతా కూడా టెలిపతిలో వస్తది. సో ఈ 2 పవర్స్ తన దగ్గర ఉన్నాయి. సేమ్ అంటే ఎలా అయితే జేవియర్ దగ్గర ఉన్నాయో ఇలాంటి పవర్స్ తన దగ్గర కూడా ఉన్నాయని తనకు అర్థమవుద్ది. సో అప్పుడే తాను జీన్‌కి నిదానంగా హెల్ప్ చేస్తాడు. ఆ ట్రామా నుంచి బయటపడ్డానికి. సో మొత్తం అయిపోయేసరికి హీ ఫెల్ట్ ఇప్పుడు జీన్ బానే ఉందని. సో అందుకే తను ఒకరోజు ఒక మాల్‌కి తీసుకెళ్తాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక మళ్ళీ జీన్‌కి పక్కన వాయిసెస్ అన్నీ వినపడతాయి.
అంటే అక్కడ చాలామంది ఉండేసరికి ఆ వాయిస్ అన్ని వినపడి ఆటోమేటిక్‌గా తను కంట్రోల్ చేయలేక తన పవర్ అనేది బయటికి అన్‌లీష్ అయిపోద్ది. ఇదంతా చూసాక జేవియర్‌కి అర్థమైంది దట్ జీన్‌కి ఇంకా చాలా ట్రైనింగ్ కావాలని. సో, అందుకే వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తాడు జీన్ ఇంకా నార్మల్ అవ్వాలంటే ఇంకొన్ని రోజులు ట్రైనింగ్ కంటిన్యూ చేయాలని. అండ్ చెప్పినట్టు తను ఆ ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేస్తాడు. ఫైనల్లీ కొన్ని రోజుల తర్వాత జీన్ నార్మల్ అవుతది. బట్ స్టిల్ చార్ల్స్‌కి తెలుసు దట్ జీన్ దగ్గర ఉన్న పవర్ ఇంకా తను సరిగ్గా కంట్రోల్ చేయలేదని. సో, అందుకే తాను మాల్‌లో జరిగినట్టు మళ్ళీ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని ఆ పవర్స్‌ని కంట్రోల్ చేయడానికి జీన్ మైండ్‌లో కొన్ని ఫిజికల్ బ్లాక్స్ లాంటివి పెడతాడు. సో దట్ ఎప్పుడు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఓవరాల్ మొత్తం పవర్ యూజ్ చేసి ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా ఉండాలని. దెన్ చార్ల్స్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తాడు, నేను ఇలా మ్యూటెంట్ పిల్లలందరి కోసం ఒక బోర్డింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నానని. అక్కడికి జీన్‌ని పంపిస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ అండ్ ఆ పవర్స్ అవి కంట్రోల్ చేయటం తను ఇంకా నేర్చుకునిద్ది అండ్ తను ఎలా యాక్సెప్ట్ చేయాలో అక్కడుంటే తనకు అర్థమైద్దని వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తాడు. దాంతో ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా జీన్‌ని అక్కడికి పంపియడానికి ఒప్పుకుంటారు. దెన్ ఫైనల్లీ జీన్ ఎక్స్‌పాన్షన్‌కొస్తది. అక్కడికొచ్చాక తను ట్రైనింగ్ అదంతా తీసుకుంటది. బట్ ఓవరాల్ ఇందాక చెప్పిన ఎక్స్‌మెన్ ఒరిజిన్ జీన్‌కి స్టోరీ ఏదైతే ఉందో అది ఇక్కడితో ఎండ్ అవుతది. అండ్ ఇది డైరెక్ట్‌గా వి కెన్ సే 1963లో వాళ్ళు ఏదైతే ఇష్యూ నంబర్ 1 స్టార్ట్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ అవుతది. సో, అక్కడికి వెళ్ళాక జీన్ చూస్తది ఆల్రెడీ అక్కడ నలుగురు మ్యూటెంట్స్ ఉన్నారు. హూ ఆర్ సైక్లాప్స్, బీస్ట్, ఏంజెల్ అండ్ ఐస్ మ్యాన్. సో, ఆబ్వియస్లీ వాళ్ళు నలుగురు అబ్బాయిలు కాబట్టి అక్కడ చార్ల్స్ జేవియర్ ఎక్స్‌మెన్ అనే పేరు పెడతాడు. సో, ఆ టీమ్‌లో జీన్ వాస్ ది ఫస్ట్ గర్ల్. సో, వెళ్ళాక తన కాస్ట్యూమ్ అది ఇచ్చి తనకు కూడా ఒక పేరనేది ఇస్తారు. విచ్ ఈస్ మార్వెల్ గర్ల్. సో, ఇక్కడ జీన్ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామిక్స్‌లో మార్వెల్ గర్ల్ అని పెట్టారు. సో, అక్కడ ట్రైనింగ్ అంతా తీసుకున్నాక వాళ్ళ ఫస్ట్ మిషన్ వచ్చేసి మ్యాగ్నెటోతో ఫైట్ చేయాలి. అండ్ స్కాట్ అండ్ జీన్ విషయానికొస్తే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ చూసుకున్నారో అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అయింది. అండ్ స్టోరీ వెళ్ళే కొందికి దే లవ్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఆ తర్వాత స్టోరీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే విలన్స్ వస్తూ ఉంటారు. వీళ్ళ టీం అంతా కలిసి పద్దాక ఫైట్ చేస్తూ ఉంటారు. సో, ఇలా ఆల్మోస్ట్ 66 ఇష్యూస్ పాటు ఇదే స్టోరీ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక 1970 దాకా. ఆ తర్వాత స్లోలీ మీద ఉన్న క్రేజ్ స్లోలీ తగ్గిపోద్ది. దట్ ఈస్ ద రీజన్ ఫైనల్లీ మార్వెల్ వాళ్ళు ఈ ఎక్స్‌మెన్ ప్రొడక్షన్ ఆర్ ఈ కామిక్స్‌ని ఆపేస్తారు. అండ్ ఆ తర్వాత 67 దగ్గర నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 93 దాకా అంటే 5 ఇయర్స్ పాటు వాళ్ళు మార్వెల్ వాళ్ళు ఆల్రెడీ జరిగిన స్టోరీస్‌నే మళ్ళీ ప్రింట్ చేశారు. ఆ తర్వాత 1975లో ఇలా కాదు మళ్ళీ ఎక్స్‌మెన్‌ని తీసుకురావాలని చెప్పేసి ఈసారి ఓన్లీ యూఎస్ఏ కాకుండా చార్ల్స్ వేరే వేరే కంట్రీ నుంచి ఎక్స్‌మెన్‌ని తీసుకొస్తున్నాడని చూపించారు. ఇన్ విచ్ ఆ టీంలోనే మనకి వూల్వరిన్, నైట్ క్రాలర్, స్ట్రామ్, థండర్ బర్డ్, కొలాసిస్ ఇలా వీళ్ళందరితో కలిపి ఒక కొత్త టీం క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళ కామిక్స్ పేరు వచ్చేసి జాయింట్ సేజ్ ఎక్స్‌మెన్. ఇలా వీళ్ళకంటూ ఒక సెపరేట్ కామిక్ బుక్ స్టోరీ స్టార్ట్ చేశారు. బట్ ఆ తర్వాత వీళ్ళ స్టోరీ కూడా మెయిన్ ఎక్స్‌మెన్ స్టోరీలో కలిపేశారు. అంటే ఇందాక చెప్పా కదా 93 ఇష్యూ దాకా రీప్రింట్స్ చేశారని. సో, వీళ్ళ స్టోరీ ఏది ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాన్ని 94th ఇష్యూ కింద కన్సిడర్ చేశారు. ఈ తర్వాత ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ పాటు అంటే 1990s దాకా కూడా ఈ స్టోరీ అనేది కంటిన్యూ అయింది. అండ్ ఆ ప్రాసెస్‌లో స్లోలీ వీళ్ళు ఈ ఎక్స్‌మెన్ పేరుని అన్‌కానీ ఎక్స్‌మెన్ కింద చేంజ్ చేశారు. సో, అందుకే ఇప్పుడు గనుక మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఈ మొత్తాన్ని అంటే ఈ ఒరిజినల్ ఎక్స్‌మెన్ స్టోరీ మొత్తాన్ని కూడా అన్‌కానీ ఎక్స్‌మెన్ అని పిలుస్తారు. సో, యాస్ ఐ సెడ్ 1963లో స్టార్ట్ అయిన స్టోరీని ఫైనల్లీ వాళ్ళు 1991లో ఎండ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 91 నుంచి ఎక్స్‌మెన్ వాల్యూమ్ 2ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత చేంజెస్ అనేవి జరుగుతా ఉన్నాయి. అండ్ యాస్ ఐ ఆల్రెడీ సెడ్ ఈ మధ్యలో మిస్ అయిన పీసెస్ అన్నిటిని కూడా ఫిట్ చేయడానికి మళ్ళీ రీటెల్లింగ్ ఇవన్నీ చేసుకుంటానే వచ్చారు. అండ్ ఈ మధ్యలో జీన్ గ్రే విషయానికొస్తే ఇందాక చెప్పా కదా ఒక 16 ఇయర్స్ పాటు కంటిన్యూస్‌లీ స్టోరీ జరిగిందని. సో, ఇక్కడ తన స్టోరీ గెట్స్ క్రేజియర్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ 100లో ఏం జరిగిద్దంటే ఒకసారి ఒక మిషన్ కోసం వాళ్ళు స్పేస్‌లోకి వెళ్తారు. అక్కడ యాక్సిడెంట్ జరిగిద్ది అండ్ దాని మూలన ఆల్మోస్ట్ అందరూ చనిపోయేవాళ్ళు. అండ్ అప్పుడు జీన్ గ్రే సాక్రిఫైసెస్ హర్ సెల్ఫ్ అండ్ వాళ్ళందరిని కాపాడుతది. సో, వాళ్ళందరూ చూస్తున్నప్పుడే తను ఒక రేడియేషన్ దాంట్లోకి వెళ్తది. ఆళ్ళందరూ అనుకుంటారు ఇంకా తను చనిపోయిందని. బికాజ్ ఆ రేడియేషన్ తట్టుకోవటం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ దట్ ఈస్ ద రీజన్ అందరూ తను చనిపోయింది అనుకుంటారు. కానీ అప్పుడు మనకు చూపిస్తారు దట్ రేడియేషన్ ఇస్ నన్ అదర్ దాన్ ఫీనిక్స్. సో, ఫీనిక్స్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ పవర్‌ఫుల్ కాస్మిక్ ఎంటిటీ. అండ్ అది ఎప్పుడైతే యూనివర్స్ క్రియేట్ అయిందో అప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. అండ్ ఇట్ రిజెంబుల్స్ లైఫ్, డెత్, డిస్ట్రక్షన్ అండ్ రీబర్త్. సో, ఈ సైకిల్ అనేది ఫీనిక్స్ సంబంధించి ఎప్పుడు రిపీట్ అవుతా ఉంటది. సో, ఇక్కడ ఫీనిక్స్ జీన్‌కి ఎందుకు కనెక్ట్ అయ్యనే దానికి ఇక్కడ చాలా కారణాలు చెప్తారు. అంటే కామిక్స్ ఎళ్ళే కొందికి ఆ కారణం అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఫస్ట్‌లో చెప్పారు తను సాక్రిఫైస్ చేయటం మూలానే ఫీనిక్స్ తనకొచ్చి కనెక్ట్ అయిందని. ఆ తర్వాత చెప్పారు జీన్ డీఎన్ఏ ఏదైతే ఉందో అది ఫీనిక్స్‌కి ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ హోస్ట్. సేమ్ ఇక్కడ వెనమ్ ఏంటి ఆ టైపే అనుకోవచ్చు. లైక్ ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ హోస్ట్ ఫర్ వెనమ్. సో, సేమ్ అలాగే ఇక్కడ ఫీనిక్స్‌కి
జీన్ ఏ పర్ఫెక్ట్ హోస్ట్, దట్ ఈస్ ద రీజన్ ఫీనిక్స్ జీన్ సెలెక్ట్ చేసుకుందని తర్వాత దాన్ని చేంజ్ చేశారు. కానీ కమింగ్ బ్యాక్ టు స్టోరీ, వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు ఇంకా జీన్ చనిపోయిందని. బట్ అప్పుడే వాళ్ళు చూస్తారు స్పేస్ నుంచి ఒక షిప్ చాలా స్పీడ్గా సముద్రంలో క్రాష్ అయిందని. ఏంటబ్బాను వెంటనే వీళ్ళందరూ వెతుక్కుంటూ అక్కడికి వెళితే అంతలోనే సముద్రం లోపల నుంచి సర్ప్రైజింగ్లీ జీన్ బయటకు వస్తుంది. అంతలో వన్ ఆఫ్ ది ఐకానిక్ లైన్ చెప్తుంది, దట్ ఈస్ ఐఎమ్ ఫైర్ అండ్ లైఫ్ రీఇన్కార్నేట్ నవ్ అండ్ ఫర్ ఎవర్ ఐఎమ్ ఫీనిక్స్. ఇదంతా తను సముద్రం నుంచి బయటకు వస్తుంది. అండ్ సర్ప్రైజింగ్లీ అక్కడ తన కాస్ట్యూమ్ కూడా మొత్తం మారిపోద్ది. అండ్ ఇదంతా చూసి అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు, బికాస్ దే వర్ ఎక్స్పెక్టింగ్ దట్ జీన్ చనిపోయిందని. తీరా చూస్తే తాను ఐఎమ్ ఫీనిక్స్ అంట సముద్రంలోంచి బయటకు వచ్చింది. అండ్ దెన్ జీన్ అక్కడ ఏం జరిగిందో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దాంతో దే అండర్స్టూడ్ ఇప్పుడు జీన్ దగ్గర టెలికైనసిస్, టెలిపాథీతో పాటు కాస్మిక్ పవర్స్ కూడా ఉన్నాయని. బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఫీనిక్స్ ఈజ్ ఎ కాస్మిక్ ఎంటిటీ. సో ఇప్పుడు జీన్ దగ్గర దానికి సంబంధించిన పవర్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ మళ్ళీ స్టోరీ కంటిన్యూస్, లైక్ ఎప్పుడులాగానే విలన్స్ వస్తూ ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు. వీరి జీన్ ఇప్పుడు తన దగ్గర ఉన్న కొత్త పవర్స్ కూడా యూస్ చేస్తూ ఉంటుంది. ఇలా స్టోరీ జరుగుతూ ఉంటుంది. బట్ స్లోలీ టీంలో ఉన్న అందరూ నిదానంగా జీన్ బిహేవియర్లో చేంజెస్ చూడొచ్చు. సో ఒకవైపు ఆల్రెడీ తన బిహేవియర్లో చిన్న చిన్న చేంజెస్ అనేవి వస్తుంది. అప్పుడే అక్కడ హెల్ఫేర్ క్లబ్ అనే ఒక విలన్ టీం ఫామ్ అయింది. సో వాళ్ళకి అర్థమైంది దట్ జీన్ దగ్గర ఒక డిఫరెంట్ పవర్ అనేది ఉంది. అండ్ దాని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, అంటే జీన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మన చేతుల్లోకి ఆ పవర్ అనేది వస్తుంది. దాంతో మనం ఈ రూల్ చేయొచ్చు. సో ఇలా వాళ్ళు జీన్ని కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టే మాస్టర్ మ్యాన్ స్లోలీ జీన్ బ్రెయిన్ లోపలికి వెళ్ళి తనకి డిఫరెంట్ డిఫరెంట్ హెల్యూసినేషన్స్ అని ఒక వేరే వేరే డిఫరెంట్ మెమరీస్ అవి చూపిస్తాడు. లైక్ ఒక 18th సెంచురీలో తనతో పాటు తను కలిసి ఉంటున్నట్టు నిదానంగా జీన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇదంతా జరుగుతుందని స్లోగా ఎక్స్మెన్ వాళ్ళకి అర్థమైద్ది. దాంతో ఎక్స్మెన్ హెల్ఫైర్ మధ్యలో చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ టైంలో మాస్టర్ మైండ్ తన దగ్గర ఉన్న పవర్స్ అన్ని వాడి జీన్ని కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ లక్కీలీ జీనికి అర్థమైంది దట్ తను చూస్తున్న మెమరీస్ అన్ని నిజం కాదని. సో అలా తను స్లోలీ మాస్టర్ మైండ్ ఏదైతే కంట్రోల్ చేయాలనుకున్నాడో దాని నుంచి బయటపడిపోద్ది. అండ్ ఆ తర్వాత తను కంప్లీట్గా తన ఫుల్ పవర్స్ వాడి మాస్టర్ మైండ్ని చాలా మెంటలీ ఫుల్గా టార్చర్ చేస్తుంది. సో ఇదంతా చేయటం మూలాన, అంటే తన ఫుల్ పవర్స్ యూస్ చేయడం మూలాన ఫీనిక్స్ నుంచి షీ బికమ్స్ డార్క్ ఫీనిక్స్. అంతను చెప్తుంది ఐఎమ్ ఫైర్, ఐఎమ్ డెత్ అండ్ ఐఎమ్ డార్క్ ఫీనిక్స్. ఈసారి మళ్ళీ తన కాస్ట్యూమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. ప్రీవియస్లీ ఇట్ వాస్ గోల్డెన్ గ్రీన్ కదా, ఇప్పుడు ఇట్ బికేమ్ గోల్డెన్ బ్లాక్. సో ఇంతవరకు ఫీనిక్స్ కంటే ఇప్పుడు డార్క్ ఫీనిక్స్ లాగా షీ వాజ్ వే టూ పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ తనకి ఏం చేయాలో అర్థం కాక స్పేస్లోకి వెళ్ళిపోయి అలా తిరుగుతూ ఉంటుంది. అండ్ తిరిగి తిరిగి తనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆకలేస్తుంది. సో అందుకే తను దగ్గరలో ఉన్న డబారీ సిస్టంలో ఉన్న ఒక ప్లానెట్ పవర్ మొత్తం పీల్చేసుకుంటుంది. అంటే లిటరల్లీ దాని మూలన ఆ ప్లానెట్ మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. అంటే ఆల్మోస్ట్ ఒక 5 బిలియన్ మంది చనిపోతారు. ఇదంతా కూడా ఇంకోవైపు షియర్ ఎంపైర్ వాళ్ళు చూస్తారు. అండ్ వాళ్ళకి అర్థం కాదు అక్కడ ఉన్నది మనిషే, బట్ తన దగ్గర ఇన్ని పవర్స్ ఎలా ఉన్నాయని. బట్ మొత్తానికి వాళ్ళు ఫిక్స్ అవుతారు దట్ అర్త్ మీద ఏదైతే పవర్ ఉందో దాన్ని మనం ఎలా అయినా డిస్ట్రాయ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే యూనివర్స్కి పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు ఎక్స్మెన్ దగ్గరకు వెళ్తారు. అంటే ఆల్రెడీ చార్ల్స్కి వీళ్ళకి పరిచయం ఉంటుంది. సో అందుకే క్లియర్గా వాళ్ళు చార్ల్స్కి చెప్తారు దట్ జీన్ వాళ్ళకి ఇచ్చేయమని. ఆ తర్వాత వాళ్ళు జీన్ చంపేస్తారు. అండ్ ఇంకా దాంతో ప్రాబ్లం వెళ్ళిపోద్దని వాళ్ళు చార్ల్స్కి చెప్తారు. కానీ చార్ల్స్ జీన్ ఇవ్వడానికి అసలు ఒప్పుకోడు. సో తాను అంటాడు, మీ ప్రకారంగానే మనం ఒక 1-to-1 కాంబాక్ట్ అనేది చేద్దాము, ఎవరు గెలిస్తే వాళ్ళ మాట గెలిచిందని చెప్పేసి ఫైట్ చేద్దాం అంటాడు. ఇంకా దాంతో తప్పక వాళ్ళు కూడా ఈ ఫైట్ చేయడం ఒప్పుకుంటారు. అలా ఎక్స్మెన్ వాళ్ళ మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతుంది. సో ఆ ఫైట్ అదంతా చూసినప్పుడు ఆటోమేటిక్గా జీన్ లోపల కోపం పెరిగిపోయింది. అండ్ తనకే తెలియకుండా తన లోపల డార్క్ ఫినిక్స్ ఎనర్జీ సడన్గా బయటకు వచ్చేస్తుంది. అండ్ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఫైనలీ జీన్ ఎలాగోలా ఆ పవర్ని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత షీ రియలైజెస్ దట్ ఆల్రెడీ నా మూలాన 5 బిలియన్ మంది చనిపోయారు. అండ్ ఇప్పుడు మళ్ళీ నా కోసం ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇలా పోతా ఉంటే ఈ పవర్ ఇప్పటికే కంట్రోల్ కాదు. సో అందుకే తను ఫిక్స్ అవుతుంది దట్ తనకు తాను సాక్రిఫైస్ ఇచ్చేయాలని. సో అందుకే తాను షీర్వాల్ ఏదైతే వెపన్ తీసుకొచ్చారో తను చంపడానికి ఆ వెపన్ దగ్గరకు వెళ్తుంది. ఈ మధ్యలో సైక్లోప్స్ తను ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ తను సైక్లోప్స్కి చెప్తుంది దట్ ఈ డార్క్ ఫినిక్స్ని డిస్ట్రాయ్ చేయకపోతే ఇది మొత్తం యూనివర్స్కి పెద్ద ప్రాబ్లం లాగా క్రియేట్ అవుతుంది. సో అందుకే తప్పదు, తను సాక్రిఫైస్ ఇవ్వాల్సిందే అని ఫైనలీ తను సైక్లాప్స్ని కన్విన్స్ చేస్తుంది. అలా తను అక్కడున్న వెపన్ యాక్టివేట్ చేసి తనకు తాను సాక్రిఫైస్ ఇచ్చేస్తుంది. అలా మొత్తానికి 1980లో రిలీజ్ అయిన ఇష్యూ నెంబర్ 137లో డార్క్ ఫినిక్స్ కింద మారిన జీన్ ఫైనలీ చనిపోద్ది. ఆ తర్వాత వాళ్ళందరూ అత్ మీదకి వచ్చి జీన్కి సెరమనీ చేస్తారు. మరి లేటర్ కొన్ని విషయాలు జరగటం మూలాన జేవియర్ చనిపోతాడు. అండ్ అలాగే నిదానంగా స్కాట్ కూడా వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు.
సో ఆల్మోస్ట్ ఒరిజినల్‌గా ఎక్స్‌మెన్ టీమ్ ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ టీమ్‌లో నుంచి స్లోలీ వన్ బై వన్ అందరూ వెళ్ళిపోయారు. అలా ఆల్మోస్ట్ ఎక్స్‌మెన్ టీమే నిదానంగా డిసాల్వ్ అయిపోయింది. దెన్ మళ్ళీ ఒక 7 ఇయర్స్ తర్వాత అంటే 1986లో ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ కామిక్స్‌లో మనకో కొత్త విషయం తెలుస్తది. దట్ వాళ్ళకి సముద్రం లోపల ఒక తెలియని వస్తువు దొరికింది. అదేంటో అక్కడ రీడ్ అని మిగతా వాళ్ళు చూడడానికి ట్రై చేస్తా ఉంటారు. సరే అని సూజన్ దాని లోపల ఏముందో చూడడానికి ట్రై చేస్తే తనకి జస్ట్ అలా షాడోస్ ఎళ్ళే ఒక అమ్మాయి ఉన్నట్టు అర్థమవుతది. అండ్ ఆ తర్వాత వాళ్ళు దీని గురించి చూడడానికి అవెంజర్స్‌ని కూడా పిలుస్తారు. అంటే కెప్టెన్ అమెరికా కూడా అక్కడికొస్తాడు. ఈ తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళు మొత్తానికి ఆ కక్కునైతే ఓపెన్ అవుతది. అండ్ సర్ప్రైజింగ్‌లీ దాని లోపల నుంచి జీన్ బయటకొస్తది. తను చూడంగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా కంప్లీట్‌గా సర్ప్రైజ్ అవుతారు. బికాజ్ అందరికీ తెలుసు డార్క్ ఫీనిక్స్ లాగా మారి మొత్తానికి జీన్ లాస్ట్‌లో చనిపోయిందని. సో తనని మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత ఇక్కడ చూసేసరికి అందరూ అక్కడ సర్ప్రైజ్ అయ్యారు. సో అందుకే వెంటనే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌మెన్‌కి ఫోన్ చేశారు. సో ఇలా మనకి ఎక్స్ ఫ్యాక్టర్ ఇష్యూ నంబర్ 1 నుంచి ఈ స్టోరీ కంటిన్యూ అవుతది. అండ్ ఇక్కడ చిన్న ఫన్ ఫ్యాక్ట్ యాస్ ఐ ఆల్రెడీ సెడ్ ఈ తర్వాత దీన్ని కూడా అన్‌కానీ ఎక్స్‌మెన్‌లో కలిపేశారు. బట్ ప్రస్తుతానికైతే ఆ అవెంజర్స్ ఫాంటాస్టిక్ 4 అక్కడి నుంచి మొత్తం కూడా ఎక్స్ ఫ్యాక్టర్ ఇష్యూ నంబర్ 1 నుంచి స్టోరీ కంటిన్యూ అవుతది. సో బయటకొచ్చిన జీన్‌కి అక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. తనకు మాక్సిమం గుర్తున్నదంతా కూడా లాస్ట్ టైమ్ వాళ్ళు స్పేస్‌లో ఎప్పుడైతే ఫైట్ చేశారో ఆ విషయమే తనకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తనకు పెద్దగా గుర్తులేదు. బట్ అక్కడున్న వాళ్ళందరూ కూడా తనని చాలా సర్ప్రైజింగ్‌గా చూస్తున్నారు. సో అందుకే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళకి ఒక బాల్ లాంటిది కనపడిద్ది. మరి దాని మీద జీన్ మొహం ఉంది. సో దాన్ని పట్టుకోంగానే జీన్‌కి లిటరల్లీ ఇప్పటిదాకా జీన్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అంటే డార్క్ ఫినిక్స్ మెమరీస్ అన్నీ కూడా తన లోపలికొచ్చేస్తాయి. సో ఆ డివైస్ యాక్చువల్లీ శ్రీ వాళ్ళు వెళ్ళే ముందు ఒక గిఫ్ట్ ఎళ్ళి వాళ్ళ పేరెంట్స్‌కి ఆ డివైస్ ఇస్తారు. సో దట్ తన మెమరీ ఏదైతే ఉందో అది దాంట్లో ఉండిద్దని. సో ఇప్పుడు జిన్ దాన్ని పట్టుకోంగానే తనకక్కడ ఏం జరిగిందో మొత్తం అర్థమవుతది. దట్ ఎప్పుడైతే తను స్పేస్ షిప్‌లో సాక్రిఫైస్ చేయడానికి ఆ ఫీనిక్స్ లోపలికి వెళ్ళిపోయిందో, అక్కడ ఫీనిక్స్ సేమ్ జీన్ లాంటి రెప్లికాని ఒక కాపీ లాంటిది క్రియేట్ చేసింది. వీళ్ళు లిటరల్లీ తన మెమరీస్ దగ్గర నుంచి అన్నీ తీసుకొని ఫీనిక్స్ జీన్ లాగా క్రియేట్ అయింది. ఆ తర్వాత వీక్ ఉన్న జీన్‌ని ఒక కక్కున్ లోపల దాంట్లో పెట్టింది. మరి ఆ తర్వాత స్పేస్ షిప్ అక్కడ క్రాష్ అయిపోయింది కాబట్టి ఆ కక్కున్ అక్కడ సముద్రం లోపలే ఉంది. ఆ తర్వాత ఫీనిక్స్ ఏం చేసిందని లైక్ డార్క్ ఫీనిక్స్ కింద మారింది. మొత్తం డిస్ట్రక్షన్ ఇదంతా జరిగిందని. సో బేసిక్‌గా ఇక్కడ మార్వెల్ వాళ్ళు ఏం చేశారంటే ఆబ్వియస్‌లీ జీన్ వాళ్ళు వెనక్కి తీసుకురావాలి. బట్ అలా అని చెప్పేసి డార్క్ ఫీనిక్స్ అంటే అంతమంది చంపాక కూడా డార్క్ ఫీనిక్స్ మంచిది. తను మళ్ళీ మంచి చేయడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ చెప్తే ఆడియన్స్ పెద్దగా కన్విన్స్ అవ్వరు. సో అందుకే వాళ్ళు కావాలని డార్క్ ఫీనిక్స్‌ని అలా చంపేశారు. సో అలా వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చి జీన్‌ని మళ్ళీ ఎక్స్‌మెన్ లోపలికి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకో చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే జీన్ చనిపోయాక ఆ డెత్ నుంచి బయటకొచ్చే ప్రాసెస్‌లో సైక్లోప్స్ స్లోలీ ఇంకో అమ్మాయిని కలుస్తాడు. అండ్ తను కూడా ఆల్మోస్ట్ జీన్ లాగానే ఉంటది చూడ్డానికి. సో తన పేరొచ్చేసి మ్యాడ్లిన్ అండ్ స్లోలీ సైక్లోప్స్ తనని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటాడు. అండ్ ఇప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసి అలాస్కాలో ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. సో తనకెప్పుడైతే జీన్ గురించి తెలిసిందో లైక్ జీన్ బతుకుందని తనైతే కంప్లీట్‌లీ షాక్ అయ్యాడు. సో అందుకే మళ్ళీ తాను ఎక్స్‌మెన్ దగ్గరికి రావడానికి బయలుదేరాడు. అప్పుడే మ్యాడ్లిన్ చెప్తుంది, "నువ్వు ఈ ఎక్స్‌మెన్ వాళ్ళని లీడ్ చేయడం ఇవన్నీ ఎప్పుడో వదిలేసావు. ఇప్పుడు నీ బాధ్యతల్లా నీ ఫ్యామిలీ అంటే ఇప్పుడు నీకు కొడుకు కూడా పుట్టాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. అండ్ ఒకవేళ నువ్వు వెళితే మళ్ళీ తిరిగి రాబాకని" చెప్పి చెప్తుంది. బట్ అయినా సరే సైక్లాప్స్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత తనొచ్చి ఈ జీన్ వీళ్ళందరిని కలుస్తాడు. వీరి జీన్ అక్కడ ఏం జరిగిందో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అండ్ అక్కడ జీన్‌కి అర్థమైద్ది దట్ సైక్లోప్స్ రిటైర్డ్ అయిపోయాడు. అండ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో బిజీ అయిపోయారు. అంటే మ్యూటెంట్స్ మీద నిదానంగా గవర్నమెంట్ ఏమో అపోజ్ చేయటం అంటే బిల్ పాస్ చేస్తుంది. బట్ దానికి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేయడానికి ఎవరూ లేరు. అందుకే జీన్ వీళ్ళందరిని రిక్వెస్ట్ చేస్తది. దట్ మళ్ళీ మనం ఒక ఎక్స్‌మెన్ టీమ్ లాగా ఫార్మ్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఎక్స్‌మెన్ ఆర్ మ్యూటెంట్స్‌ని కాపాడదామని. బట్ ఎవరు ఒప్పుకోరు. బికాజ్ యాస్ ఐ సెడ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో బిజీ అయిపోయారు. సో ఇదంతా విన్నాక జీన్‌కి చాలా కోపమొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. బట్ లేటర్ ఆన్ ఏదో ఒకటి చేసి మళ్ళీ బీస్ట్, సైక్లాప్స్, జీన్ అండ్ అలాగే ఏంజెల్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ లాగా ఫార్మ్ అవుతారు. అండ్ దాని పేరు వాళ్ళు ఒక రకంగా ఎక్స్ ఫ్యాక్టర్ అని పెట్టుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ స్టోరీ కంటిన్యూ అవుతుంది. వేర్ జీన్‌కి తెలుస్తుంది దట్ సైక్లాప్స్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయిందని. దాంతో జీన్ లిటరల్లీ సర్ప్రైజ్ అవుతుంది. బికాజ్ తను చనిపోయింది. ఆ తర్వాత సైక్లాప్స్ మూవ్ అయిపోయి వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లేటర్ ఆన్ జీన్ మ్యాడ్లిన్ కూడా కలుస్తుంది. అండ్ అలా స్టోరీ జరుగుతున్నప్పుడే మనకు ఇంకో చాలా పెద్ద ట్విస్ట్ ఇస్తారు. దట్ విల్లన్ సినిస్టరే కావాలని జీన్ క్లోన్ లాగా మ్యాడ్లిన్‌ని క్రియేట్ చేశాడు. అండ్ మ్యాడ్లిన్ క్రియేట్ చేస్తాను కావాలనే సైక్లాప్స్ దగ్గరికి పంపించాడు. బికాజ్ సినిస్టర్ మెయిన్ గోల్ ఈ సైక్లాప్స్ అని జీన్ పుట్టే ఆ పిల్లోడు తనకు కావాలి. అంటే వాళ్ళిద్దరి జీన్స్ మిక్స్ అయ్యి ఏ పిల్లోడైతే పుడతాడో అది తనకు కావాలి. సో దట్ ఈస్ ది రీజన్ తాను జీన్ చనిపోయాక తన డీఎన్ఏ అది యూజ్ చేసి తనని క్లోన్ చేసి మ్యాడ్లిన్ అక్కడికి పంపించాడు. అండ్ ఈ విషయాలన్నీ తెలిసాక ఆబ్వియస్లీ మ్యాడ్లిన్ బ్రోక్ డౌన్.
అండ్ లిటరలీ షీ బికేమ్స్ గాబ్లిన్ క్విన్. ఆ తర్వాత తాను ఎక్స్మెన్ వీళ్ళందరి మీద అటాక్ చేస్తుంది. వీళ్ళ తర్వాత చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. మెయిన్లీ జీన్ అను మ్యాడ్లిన్ మధ్యలో చాలా పెద్ద ఫైట్ జరిగిద్ది. వీరు వాళ్ళిద్దరు సైకిక్ గా కూడా చాలా ఫైట్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ లో ఇంకా జీన్ ఎలాగోలా మ్యాడ్లిన్ ఓడిచ్చేస్తుంది. బట్ ఓడిపోయే ముందు అంటే తను చనిపోయే లాస్ట్ సెకండ్ ముందు తన దగ్గర ఉన్న మెమరీస్ అన్నీ కూడా అంటే ఇప్పుడు దాకా తను ఇన్నాళ్ళు సైక్లోప్స్తో ఏ టైం అయితే గడిపిందో ఆ మెమరీస్ అన్నీ కూడా జీన్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ తర్వాత మ్యాడ్లిన్ చనిపోద్ది. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు జీన్ దగ్గర తన సొంత మెమరీస్, ఆ తర్వాత డార్క్ ఫినిక్స్ అప్పుడు ఏం జరిగిందో ఆ మెమరీస్, మళ్ళీ ఇప్పుడు మ్యాడ్లిన్ మెమరీస్ ఇవన్నీ ఇప్పుడు తన లోపలే ఉన్నాయి. సో దాంతో తను చాలా కొంచెం ఇబ్బంది పడిద్ది. బట్ నిదానంగా తనకి ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో ఇలా మ్యాడ్లిన్ చనిపోయాక మళ్ళీ సైక్లోప్స్ అని జీన్ కలుస్తారు. సో ఇలా మొత్తానికి వాళ్ళు నేతన్ని కాపాడారు. బట్ ట్రాజిక్ అయిన విషయం ఏంటంటే నేతన్ లైఫ్లో ఇక్కడితో ప్రాబ్లమ్స్ ఆగలేదు. బికాస్ తర్వాత ఒకరోజు అపోక్లిప్స్ వచ్చి అర్త్ మీద అటాక్ చేస్తాడు. మరి ఆ తర్వాత తాను నేతన్ బాడీ లోపలికి టెక్నో ఆర్గానిక్ వైరస్ ఇంజెక్ట్ చేస్తాడు. సో వైరస్ మూలాన నేతన్ నిదానంగా తన బాడీలో పార్ట్స్ రోబోటిక్గా మారిపోతాయి. బట్ దీన్ని ఎలా క్యూర్ చేయాలో ఎక్స్మెన్లో ఎవరికీ అర్థం కాలేదు. అండ్ వాళ్ళు అక్కడ అపోక్లిప్స్తో ఫైట్ చేస్తున్నప్పుడే ఆస్కిన్ అనే ఆమె వేరే ఎక్కడి నుంచో వస్తుంది. అమ్మ చెప్తుంది దట్ నేతన్ ఒకరు కాపాడాలంటే ఫ్యూచర్కి తీసుకెళ్లాలని. ఇక్కడ ఫ్యూచర్ అంటే 2000 ఇయర్స్ ముందుకి. బికాజ్ అప్పుడే అక్కడ నేతన్ని క్యూర్ చేయడానికి ఆ టెక్నాలజీ అనేది ఉందంట. సో అందుకే తాను సైక్లోప్స్ కానీ జీన్కి చెప్తుంది దట్ ఈ పిల్లోడిని కనుక ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళకపోతే ఈ పిల్లోడు చనిపోతాడని. సో ఇంకా ఫైనల్ ఎలాగోల సైక్లోప్స్ చాలా బాధతో తప్పక ఒప్పుకుంటాడు. ఇంకా దాంతో తాను నేతన్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆస్కిన్ బ్యాక్ స్టోరీ. బికాస్ తన రియల్ పేరు వచ్చేసి రేచల్ సమ్మర్. వేరే టైం లైన్లో ఆమె పేరెంట్స్ వచ్చేసి సైక్లోప్స్ అని జీన్ గ్రే. సో తనున్న టైం లైన్లో ఆల్రెడీ అపోక్లిప్స్ వచ్చి అత్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. సో అందుకే తన చైల్డ్హుడ్ మొత్తం కూడా చాలా ట్రామాటిక్గా ఉంటుంది. సో ఇప్పుడు అల్టర్నేట్ టైం లైన్లో ఉన్న రేచల్ సమ్మర్స్ ఈ టైం లైన్లోకి వచ్చి నేతన్ని కాపాడడానికి ఫ్యూచర్కి తీసుకెళ్ళింది. అండ్ దెన్ ఎలాగోలా వీళ్ళు అపోక్లిప్స్ నడుస్తారు. సో దెన్ స్టోరీ కంటిన్యూస్ అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ 1991 కల్లా ఈ మెయిన్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఎక్స్మెన్ది దాని మొత్తానికి ఎండ్ చేశారు. ఆ తర్వాత ఎక్స్మెన్ వాల్యూమ్ 2 అనే పేరుతో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. మరి దాంట్లో మనం ఫైనలీ స్కాట్ అను జీన్ పెళ్లి చూడొచ్చు. సో ఆ పెళ్లికి అందరూ వస్తారు. అంటే ఎక్స్మెన్లో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు. లైక్ చార్ల్స్ వస్తాడు. చార్ల్స్ ఎలా వచ్చాడంటే కొన్ని విషయాల తర్వాత తను బతుకుంటాడు. సో ఓవరాల్ తను వచ్చాడు. వూల్వరిన్ కూడా. సో మీకు తెలుసో లేదో కామిక్స్లో యాక్చువల్లీ వూల్వరిన్, జీన్, సైక్లాప్స్ వీళ్ళ ముగ్గురిది యాక్చువల్లీ ఒక లవ్ ట్రయాంగిల్. అంటే వూల్వరిన్ కూడా ఎక్కడో తెలియకుండానే హీ ఆల్సో లవ్స్ జీన్. సో బట్ అదంతా పక్కన పెడితే ఆ పెళ్ళికి ఇలా వూల్వరిన్, ద బీస్ట్, ఏంజల్ అందరూ వస్తారు. సో అందరూ కలిసి చాలా గ్రాండ్గా వీళ్ళిద్దరు పెళ్లి చేస్తారు. బట్ ఈ పెళ్లి జరగక మనకి ఏం తెలిసిందంటే ఫ్యూచర్కి తీసుకెళ్ళాక రేచల్కి అర్థమైంది దట్ నేతన్ని పెంచాలంటే పేరెంట్స్ కావాలి. సో అందుకే తను ఏం చేస్తుందంటే 2 క్లోన్ బాడీస్ తయారు చేస్తుంది. అండ్ ఆ బాడీస్లోకి ఇక్కడున్న స్కాట్ అను జీన్ మైండ్స్ని అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే వీళ్ళ బాడీస్ అనేవి ప్రెసెంట్ టైంలో ఉన్నా కానీ వీళ్ళ కాన్షియస్నెస్ని అక్కడ ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అక్కడ వీళ్ళు వేరే పేరులతో ఆ పిల్లోని ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ పాటు పెంచుతారు. సో ఆ పిల్లోడికి తెలియదు దట్ వాళ్ళ రియల్ పేరెంట్స్ స్కాట్ అను జీన్ అని. సో తను అక్కడున్న వాళ్ళిద్దరిని వాళ్ళ రియల్ పేరెంట్స్ అనుకుని వాళ్ళతో కలిసి పెరుగుతాడు. మరి ఇన్ఫాక్ట్ ఆ టైం లైన్లో వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ అపోక్లిప్స్తో కూడా ఫైట్ చేస్తారు. సో అలా 12 ఇయర్స్ అయ్యాక ఫైనలీ తను చెప్తుంది దట్ మీరు వచ్చిన మిషన్ కంప్లీట్ అయిపోయిందని. ఇంకా దాంతో వీళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ బాడీస్కి రిటర్న్ అయిపోతారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసరికి వీళ్ళకంటూ రియల్ వరల్డ్లో ఎటువంటి టైం అవ్వలేదు. అంటే వాళ్ళ కాన్షియస్ ట్రాన్స్ఫర్ ఒక 1 సెకండ్ కూడా అవ్వకుండానే మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చేసినట్టే. బట్ అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ పాటు ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసాక కూడా నేతన్ మళ్ళీ ట్రైనింగ్ అది తీసుకుంటాడు. తన ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ అన్నిటికంటే మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే యాక్చువల్లీ నేతన్ తర్వాత ఫ్యూచర్లో కేబుల్ లాగా మారతాడు. అండ్ అక్కడ తర్వాత తను అపోక్లిప్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. వేరే తనకు అర్థమైంది అక్కడ ఫ్యూచర్లో ఫైట్ చేయడం కంటే పాస్ట్కి వచ్చి ఫైట్ చేస్తే అపోక్లిప్స్తో ఈజీగా ఉండిద్దని. దట్ ఈస్ ద రీజన్ తను మళ్ళీ పాస్ట్కి కూడా వస్తాడు. బట్ తన విషయం పక్కన పెడితే ఇక్కడ అక్కడి నుంచి తిరిగి వచ్చిన జీనోను స్కాట్ మళ్ళీ వాళ్ళ లైఫ్ కంటిన్యూ చేస్తారు. ఈ తర్వాత యాక్చువల్లీ చాలా విషయాలు జరిగినాయి. లైక్ అపోక్లిప్స్ మళ్ళీ అటాక్ చేస్తాడు. అండ్ 1 పాయింట్ ఆఫ్ టైంలో తాను సైక్లోప్స్ మైండ్ కంట్రోల్ చేస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ అంటే దాని నుంచి బయటపడినా కానీ సైక్లోప్స్ మీద ఇంపాక్ట్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే ఇదివరకు లాగా ఇప్పుడు సైక్లోప్స్ ఉండేవాడు కాదు. ఇంకోవైపు మళ్ళీ జెనోషియా మీద అటాక్ జరుగుతుంది. అండ్ అక్కడ కూడా చాలా విషయాలు జరగటం మూలాన ఓవరాల్ జీన్ చాలా వీక్ అయిపోద్ది. అండ్ ఇన్ఫాక్ట్ దాని మూలనే తాను ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. సో ఓవరాల్ వీటన్నిటి మూలన వాళ్ళ మ్యారేజ్ ఆర్ వాళ్ళ లవ్కి చిన్న క్రాక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అండ్ అదే ఇంకోవైపు
ఇంతవరకు హెల్ ఫైర్ క్లబ్‌లో ఉన్న ఎమ్మా ఫ్రాస్ట్ ఎక్స్‌మెన్‌లో జాయిన్ అయింది. అంటే తను మంచిగా మారిపోయి ఇక్కడ దీంట్లో జాయిన్ అయింది. సో ఒకవైపు జీన్ ఆల్రెడీ బెడ్ రెస్ట్‌లో ఉంటే ఇక్కడ స్కాట్, ఎమ్మా ఆ టీమ్ అందరితో కలిసి మిషన్స్ అవి చేస్తూ ఉండేవాడు. అండ్ ఈ మిషన్స్ చేసే ప్రాసెస్‌లో స్కాట్ స్లోగా ఎమ్మా క్లోజ్ అయ్యాడు. అంటే ఇందాక చెప్పా కదా! స్కాట్ మెంటల్లీ అంత స్ట్రాంగ్‌గా లేడని. సో దానికోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరూ థెరపీ సెషన్స్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. బట్ అది ఇంకా కంటిన్యూ అయింది. అండ్ స్లోగా వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ అనేది ఇంకా గ్రో అవుతా వెళ్ళింది. వేర్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళిద్దరూ జీన్‌కి తెలియనివ్వకుండా, అంటే జీన్ ఎవరి మైండ్ అయినా చదవగలిగేది కాబట్టి తనకు తెలియనీయకుండా అంటే ఆ యాస్ట్రల్ ప్లేన్‌లోకి వెళ్లి వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు. అండ్ ఇంకోవైపు జీన్ వాళ్ళ సిస్టర్ చనిపోద్ది. అండ్ దాని మూలన మళ్ళీ జీన్ ఇంకా ట్రామాలోకి వెళ్తది. సో అందుకే తాను మళ్ళీ ఒంటరిగానే ఉండటంలో ఇష్టపడతది. సో ఓవరాల్ వీటన్నిటి మూలన వీళ్ళ మ్యారేజ్‌లో డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ అందుకే స్కాట్ అండ్ ఎమ్మా మధ్యలో రిలేషన్ కూడా అలాగే కంటిన్యూ అయింది. బట్ ఫైనల్లీ జీన్‌కి వీళ్ళిద్దరి రిలేషన్ గురించి తెలిసిపోయింది. ఇంకా దాంతో జీన్ లిటరల్లీ ఎమ్మా పాస్ట్ మెమరీస్ అన్నిటికి వెళ్లి విజిట్ చేసి తను ఓవరాల్ ట్రామటైజ్ చేసేసింది. అండ్ లిటరల్లీ కొంచెం ఉంటే జీన్ ఎమ్మా పైన అవగొట్టేసేది. బట్ అప్పుడే స్కాట్ మధ్యలో వచ్చి తన మైండ్ చదవమంటాడు. మరి తన మైండ్ చదివితే జీన్‌కి అర్థమైద్ది దట్ స్కాట్ ఫస్ట్ నుంచి జీన్‌ని లవ్ చేస్తున్నాడని. బట్ ఎమ్మానే తన వైపు నుంచి కావాలని స్కాట్‌ని పుష్ చేస్తుందని. అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చి తనని ఆపుతారు. సో వీటన్నిటి మూలాన ఓవరాల్ తను కొంచెం నార్మల్‌గా అయ్యి ఎమ్మాను వదిలేస్తది. అండ్ ఇదంతా జరుగుతున్నప్పుడే అక్కడికి మ్యాగ్నెటో వచ్చి చాలా పెద్ద అటాక్ చేస్తాడు. అంటే వరల్డ్ వైడ్‌గా మొత్తం డిస్ట్రాయ్ చేయాలని చెప్పి పెద్ద అటాక్ చేస్తాడు. దాంతో తనని ఆపడానికి ఎక్స్‌మెన్ వాళ్ళు వెళ్లి తనతో ఫైట్ చేస్తారు. ఇన్ విచ్ జీన్ తన దగ్గర ఉన్న అన్ని పవర్స్ కంప్లీట్‌గా యూజ్ చేస్తది. ఆ తర్వాత అయినా సరే మ్యాగ్నెటో అటాక్ చేయడంతో వూల్వరిన్ అనే జీన్ ఒక చోట ఇరుక్కుపోతారు. అండ్ యాస్ ఆల్రెడీ సెడ్ జీన్ తన బాడీని కంప్లీట్ లిమిట్స్ దాకా పుష్ చేసింది. సో దాని మూలన తన బాడీలో ఇంకా ఎటువంటి ఎనర్జీ లేదు. ఇన్ఫాక్ట్ తనకు అర్థమైపోయింది స్లోలీ తను చనిపోబోతుందని. అండ్ ఇన్ఫాక్ట్ తను చాలా బాధపడతా లోగన్ని పట్టుకుని చెప్తుంది తను నాకు చనిపోవాలని లేదని. బట్ అయినా సరే లోగన్ అక్కడ ఏం చేయలేకపోతాడు బికాస్ తన చేతుల్లో అక్కడ ఏమీ లేదు. సో అందుకే తను కూడా చాలా బాధగా జీన్ అలా పట్టుకునే ఉంటాడు. మరి లాస్ట్లో లోగన్ జీన్ బాధ చూడలేక క్లాస్తో గుచ్చి తనని చంపేస్తాడు. అండ్ దెన్ లోగన్ జీన్ పట్టుకుని ఎలాగోలా అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. వీరు ఆ తర్వాత తను స్కాట్ చేతుల్లో చచ్చిపోద్ది. అండ్ ఇన్ఫాక్ట్ స్కాట్కి చెప్తుంది దట్ తను బతకమని. ఆ తర్వాత సర్ప్రైజింగ్లీ వీసి దట్ జీన్ మళ్ళీ ఫీనిక్స్ లాగా తిరిగి వచ్చింది. అంటే తను చనిపోయాక కంప్లీట్గా ఫీనిక్స్ తన బాడీని టేక్ ఓవర్ చేసేసింది. సో ఆ తర్వాత వాళ్ళు మ్యాగ్నెటోతో ఫైట్ చేస్తారు అండ్ మ్యాగ్నెటోను ఓడిస్తారు. బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ తన ఫిజికల్ బాడీ చనిపోయింది. సో ఇప్పుడు తన స్పిరిట్ వైట్ హాట్ రూమ్కు వెళ్ళిపోయింది. సో అది బేసికలీ ఫీనిక్స్ రెల్మ్ లాంటిది. సో ఇప్పుడు తన స్పిరిట్ ఆ రెల్మ్లో కలిసిపోయింది. అండ్ తన ఆ ఫామ్ ని వైట్ క్రోన్ ఫినిక్స్ అంటారు. అంటే ఇప్పుడు దాకా చూసిన ఫీనిక్స్, డార్క్ ఫినిక్స్ వీటన్నిటికంటే ఈ వైట్ క్రోన్ ఫినిక్స్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ వెర్ లిటరలీ షీ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఇన్ఫాక్ట్ దీని తర్వాత ఇష్యూలో మనకి తన పవర్స్ ఏంటియో చిన్న గ్లిమ్సెల్లో చూపించారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత బీస్ట్ ఒక విలన్ లాగా మారిపోతాడు. సో అందుకే జీన్ అక్కడ ఫీనిక్స్ ఫామ్లోకి వెళ్ళి అంటే వైట్ క్రోన్ ఫీనిక్స్ ఫామ్లోకి వెళ్ళి బీస్ట్ని అడ్డుకుంటుంది. ఇన్ఫాక్ట్ అక్కడే మనం వూల్వరిన్ కూడా చూడొచ్చు. అండ్ అక్కడ ఉంటేనే తాను టైంలో ఇంకెక్కడో ఉన్న స్కాట్ ఎలా తను చనిపోయాక బయటపడ్డాడో ఇవి కూడా చూస్తుంది. సో షీఈస్ దట్ పవర్ఫుల్. అండ్ ఆ గ్లిమ్స్ మనకి ఈ తర్వాత ఇష్యూలో చూపించారు. సో షీ వాస్ దట్ పవర్ఫుల్. బట్ రియల్ వరల్డ్ అయితే జీన్ మొత్తానికి చనిపోయినట్టే. అండ్ తను చనిపోయాక ఎక్స్‌మెన్ స్టోరీకి సంబంధించి చాలా విషయాలు జరుగుతాయి. లైక్ హౌస్ ఆఫ్ ఎమ్ మరి వాండా వాళ్ళ పిల్లలు చనిపోవటం మూలాన ఈ భూమి మీద మ్యూటెంట్స్ ఉండకూడదని తను అంటది. దాని తర్వాత చాలా విషయాలు జరుగుతాయి. అండ్ దెన్ కమ్స్ ఎక్స్‌మెన్ వర్సెస్ అవెంజర్స్. మరి ఫీనిక్స్ మూలానే వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ ప్రాసెస్లో యాక్చువల్లీ స్కాట్ అక్కడ చార్ల్స్ జేవియర్ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత కొన్ని విషయాలు జరగడంతో స్కాట్ కూడా చనిపోతాడు. అండ్ వూల్వరిన్ కూడా మనకి చనిపోయినట్టు చూపిస్తారు. సో ఇలా ఆల్మోస్ట్ జీన్ చనిపోయి 13 ఇయర్స్ అవుతుంది. ఈ తర్వాత సడన్లీ మధ్యలో చాలా మంది అక్కడక్కడ జీన్ని చూశారని చెప్పి అంటా ఉంటారు. దెన్ మనకు చూపిస్తారు ఏదో ఒక టౌన్లో జీన్ చాలా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుందని. అది చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. బట్ వెళ్ళే కొందుకు మనకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ ఫీనిక్సే ఇదంతా చేస్తుంది. అంటే ఫీనిక్స్ తెలుసు జీన్ ఇస్ ది పర్ఫెక్ట్ హోస్ట్. సో తను ఉండటం కావాలి కాబట్టి తనే కావాలని ఒక టౌన్ లాగా క్రియేట్ చేసి ఓవరాల్ జీన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో తన గురించి తెలిసిపోయాక ఫీనిక్స్ ఫైనల్లీ చెప్తుంది దట్ మనిద్దరం కలవాల్సిందే, అంటే మనిద్దరం ఉన్నదే ఇలా కలిసి ఉండడానికని జీన్కి చెప్తుంది. బట్ జీన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హోల్ హిస్టరీ డైరెక్ట్గా ఫీనిక్స్కు నో చెప్తుంది. అండ్ తన పవర్స్ అవి యూజ్ చేస్తాను ఓవరాల్ ఆ మొత్తం నుంచి బయటపడిపోద్ది. అండ్ ఇప్పుడు తన దగ్గర ఫీనిక్స్ పవర్స్ అనేవి లేవు. సో అలా మొత్తానికి జీన్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ తర్వాత తనకు తెలుస్తుంది దట్ చార్ల్స్, స్కాట్ అండ్ అలాగే వూల్వరిన్ ఇలా చాలామంది ఇప్పుడు చనిపోయారని. సో ఆ తర్వాత తను ఫైనల్లీ ఇలా కాదని చెప్పి ఇంతవరకు ఏదైతే చార్ల్స్ చేసేవాడో ఆ పని చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇదే స్టోరీ మనకి
రెడ్ ఎక్స్ దాంట్లో చూపిస్తారు. మరి తనే ఒక స్కూల్ పెట్టి అక్కడున్న వాళ్ళందరిని చూసుకోవటం ఇవన్నీ చేస్తది. దెన్ మళ్ళీ స్టోరీ వెళ్ళే కొందికి స్కాట్‌ని వీళ్ళు తిరిగి తెస్తారు. నాట్ ఓన్లీ స్కాట్, వుల్వరిన్ కూడా తీసుకొస్తారు. ఇన్‌ఫాక్ట్ అందుకే అంటారు దట్ కామిక్ బుక్‌లో ఏ క్యారెక్టర్ చనిపోతే అస్సలు నమ్మొద్దని. సో యాహ్! ఆ తర్వాత స్కాట్ అండ్ జీన్ కలిసి హ్యాపీగా అంటే మళ్ళీ వాళ్ళిద్దరూ ఫైనల్లీ కలుస్తారు. దెన్ స్టోరీ కంటిన్యూస్ ఇన్ రైజ్ అండ్ పవర్ ఆఫ్ ఎక్స్. సో దీంట్లో మనకేం చూపిస్తారంటే ఈసారి మ్యూటెంట్స్ అందరూ కలిసి వాళ్ళకంటూ ఒక నేషన్ కోరుకుంటారు. సో అందుకే దానికి తగ్గట్టు వాళ్ళు కెరోకే అనే ఒక ఐలాండ్‌ని వెతుకుతారు. అండ్ టెక్నికల్లీ యాక్చువల్లీ ఐలాండ్ కూడా ఒక మ్యూటెంటే. సో అక్కడ ఐలాండ్‌లో వాళ్ళు ఆ ఐలాండ్‌లో మ్యూటెంట్స్ అందరూ వాళ్ళకంటూ ఒక సెపరేట్ నేషనల్‌ని క్రియేట్ చేసుకొని అక్కడ ఉందామనుకుంటారు. అండ్ అక్కడికి అందరూ వస్తారు. లైక్ ఓన్లీ హీరోసే కాదు, విలన్ మ్యూటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి హ్యాపీలీ ఐలాండ్‌లో ఉండేవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళు ఒక చాలా క్రేజీ టెక్నాలజీ క్రియేట్ చేశారు. లైక్ ఎవరైనా చనిపోతే వాళ్ళ కాపీ క్రియేట్ చేసి వాళ్ళ పాత్ మెమరీస్ అన్ని చార్ల్స్ పర్పస్ యూజ్ చేసి ఆ కాపీ బాడీలో ట్రాన్స్‌ఫర్ చేసేయట్టు. అంటే దానర్థం టెక్నికల్లీ ఇంకా మ్యూటెంట్స్ ఎవరు చనిపోరు. సో ఇలా ఇదంతా బాగానే జరుగుతున్నప్పుడు వాళ్ళకొక కొత్త విషయం తెలుస్తుంది. దట్ హ్యూమన్స్ ఆర్చిస్ అనే ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారని. సో అందుకే దాన్ని ఆపడానికి జీన్, వూల్వరిన్, స్కాట్ వీళ్ళందరూ ఒక మిషన్ ఎళ్లి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అక్కడికి వెళ్తారు. అండ్ టెక్నికల్లీ ఇట్స్ ఎ సూసైడ్ మిషన్. బికాజ్ అక్కడికెళ్ళి అటాక్ చేశాక తిరిగి రావటం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టే అక్కడ ఫైట్ జరిగాక ఆ ఫైట్‌లో ఆల్మోస్ట్ అందరూ చనిపోతారు. అంటే వూల్వరిన్, స్కాట్, జీన్ ఇలా ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. కానీ యాస్ ఐ ఆల్రెడీ సెడ్ వాళ్ళు కొత్త టెక్నాలజీ క్రియేట్ చేశారని, సో ఆ టెక్నాలజీ యూజ్ చేసి మళ్ళీ వీళ్ళందరినీ తిరిగి తెస్తారు. సో ఆ ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఈ తర్వాత స్టోరీ ఎక్స్‌మెన్ 2019లో రిలీజ్ అయిన కామిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కంటిన్యూ అవుతుంది. వీరు స్కాట్, జీన్ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒక కొత్త ఎక్స్‌మెన్ టీమ్ ఫార్మ్ చేస్తారు. అండ్ ఇందాక చెప్పిన ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని చార్ల్స్, మ్యాగ్నిటో వీళ్ళు చూసుకునేవాళ్ళు. సో అక్కడ మ్యూటెంట్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు కొత్త టీమ్ క్రియేట్ చేశారు. ఇలా అంతా బాగుందనుకునే లోపలే ఒకరోజు సడెన్‌గా మళ్ళీ అదే ఆర్చిస్ టెక్నాలజీ యూజ్ చేసి మొత్తం ఆ ఐలాండ్ మీదే అటాక్ చేస్తారు. అండ్ అటాక్‌లో లిటరల్లీ కొన్ని వేల మంది మ్యూటెంట్స్ చనిపోతారు. అండ్ ఆ తర్వాత చాలా పెద్ద ఫైట్ అయ్యిద్ది. అండ్ ఎప్పుడులాగానే ఈ ఫైట్ లాస్ట్‌లో మళ్ళీ జిన్ చనిపోద్ది. అండ్ ఈసారి కూడా తాను ఫీనిక్స్ కింద మారుతది. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇన్నాళ్ళు ఫీనిక్స్ అనే జీన్‌కి సరిగ్గా పడేది కాదు. బట్ ఫైనల్లీ ఫర్ ది ఫస్ట్ టైమ్ జీన్ ప్రాపర్‌గా ఫీనిక్స్‌ని యాక్సెప్ట్ చేస్తది. అంటే తనకు అర్థమైంది దట్ ఆ ఫీనిక్స్ అను తాను ఒకటే అని. సో తను ఓవరాల్ మొత్తానికి ఆ ఫీనిక్స్‌ని యాక్సెప్ట్ చేస్తది. 2024లో కాస్మిక్ ఫీనిక్స్ దాంట్లో ఇదే స్టోరీని కంటిన్యూ చేశారు. వేరే పవర్స్ వచ్చాక జీన్ ఓన్లీ ఎర్త్ మీదే కాదు ఈ మొత్తం ఓవరాల్ ఈ యూనివర్స్‌లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే కాస్మిక్ లెవెల్ ప్రాబ్లమ్స్‌ని చూసుకోవడం స్టార్ట్ చేసిందని. అండ్ ఇలా ప్రస్తుతానికి జీన్ స్టోరీని కామిక్స్‌లో కంటిన్యూ చేస్తున్నారు. సో యాహ్! ఐ నో ఇనడానికి చాలా డిఫరెంట్‌గా ఉందంటే జీన్ స్టోరీ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ దీన్ని మనకు మూవీస్‌లో కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చారు. లైక్ ఒరిజినల్ ఎక్స్-మెన్ మూవీస్ తీసుకుంటే అంటే 2000 రిలీజ్ అయిన మూవీస్ తీసుకుంటే దాంట్లో మనకి జీన్ బ్యాక్ స్టోరీ అదంతా చూపియకుండా డైరెక్ట్‌గా ఇప్పుడు మనం జీన్‌ని కొంచెం మెచ్యూర్ ఫార్మ్‌లో చూస్తాము. అంటే ఆల్మోస్ట్ తన పవర్స్ అన్ని తను కంట్రోల్ చేయడం వచ్చేసినియి. అండ్ తను చాలా ఈజీగా టెలికైనెసిస్, టెలిపతి ఈ పవర్స్ అన్ని యూజ్ చేయగలుగుతుంది. ఇలా తన క్యారెక్టర్‌ని చూస్తాము. సో అలా మనకి ఫస్ట్ ఎక్స్-మెన్ మూవీలో చూపిస్తారు. దెన్ X2 మూవీలో ఏం జరిగిద్దంటే లాస్ట్‌లో వాళ్ళందరిని కాపాడడానికి తనకు తను సాక్రిఫైస్ చేస్తా ఆ లేక్ మొత్తాన్ని ఆపుతా తను మొత్తం పవర్స్ యూజ్ చేస్తది. అండ్ అలా చూపించేసరికి మనకు అనిపించిద్ది వాళ్ళని కాపాడితే జీన్ అక్కడే చనిపోయిందని. బట్ మూవీ లాస్ట్‌లో మళ్ళీ మనకి చిన్న ఫీనిక్స్ లాంటిది హింట్ ఇస్తారు. దెన్ కమింగ్ టు లాస్ట్ స్టాండ్ దీంట్లో మళ్ళీ స్కాట్ జీన్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వెళ్తాడు. అండ్ సర్ప్రైజింగ్‌లీ స్కాట్‌కి అక్కడ జీన్ కనపడిద్ది. తను చాలా నార్మల్‌గా స్కాట్‌తో మాట్లాడుతది. అండ్ దే బోత్ హావ్ ఎ కిస్. బట్ మనకు అర్థమైద్ది దట్ జీన్ లోపల ఉన్న డార్క్ ఎనర్జీ ఆర్ డార్క్ ఫీనిక్స్ యూ కెన్ సే అది టేక్ ఓవర్ చేసిందని. సో అక్కడే తను స్కాట్‌ని చంపేస్తది. ఆ తర్వాత వి గెట్ టు నో జీన్ దగ్గర ఈ ఫీనిక్స్ పవర్స్ అనేవి చిన్నప్పటి నుంచే ఉన్నాయి. బట్ వాటిని ఓవరాల్ కంట్రోల్ చేయనీయకుండా కామిక్స్ లాగానే ఇక్కడ కూడా చార్ల్స్ తన మైండ్‌లో మెంటల్ బ్లాక్స్‌ను పెట్టాడు. సో ఎప్పుడైతే తాను ఆ లేక్ ఆప్‌తో తన పవర్స్ అన్ని యూజ్ చేసిందో ఆ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి తన లోపల ఉన్న ఫీనిక్స్ ఎనర్జీ ఆర్ ఫీనిక్స్ పవర్స్ బయటకొచ్చాయి. అండ్ అవి రావటమే కాకుండా స్లోగా తనని టేక్ ఓవర్ చేయడం కూడా స్టార్ట్ చేశాయి. దట్ ఈస్ ద రీజన్ మళ్ళీ చార్ల్స్ వచ్చి తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటే కంప్లీట్‌గా తను చార్ల్స్‌ని చంపేస్తది. ఈ తర్వాత తనెళ్ళి మ్యాగ్నెటోతో కలుస్తది. అండ్ దెన్ ఒక పెద్ద ఫైట్ జరిగిద్ది. అండ్ ఆ తర్వాత దాంట్లో కూడా సేమ్ కామిక్స్ లాగానే జీన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి మొత్తం డిస్ట్రక్షన్ చేయబోతుంటే వూల్వరిన్ ఎళ్లి కామిక్స్ లాగానే ఇక్కడ జీన్‌ని చంపేస్తాడు. సో ఇలా మనకి మెయిన్ ఎక్స్-మెన్ మూవీస్‌లో జీన్ స్టోరీని చూపిచ్చారు. బట్ ఆ తర్వాత డేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ జరిగింది. అండ్ ఓవరాల్ ఇలా టైం మొత్తం రీసెట్ అయిపోయింది. సో ఇది ఎలా ఏంటనేది ఎక్స్-మెన్ కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాను.
సో డెఫినెట్లీ ట్రై టు చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనకి ఆ రీసెట్ అయ్యేసరికి చాలా విషయాలు చేంజ్ అయినాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త దాంట్లో మనకి జీన్ బ్యాక్ స్టోరీ కూడా చూపిస్తారు. వేరొకడొచ్చి తన ఫ్యామిలీతో కలిసి తాను కార్‌లో వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరి మధ్యలో గొడవ అవుతది. సో అదంతా చూస్తాను ఓవరాల్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి తన పవర్స్ యూజ్ చేస్తది. అండ్ దాని మూలన అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు. ఆ తర్వాత చార్ల్స్ వెల్ తనని అడాప్ట్ చేసుకొని ఈ స్కూల్‌కి తీసుకొస్తాడు. మరి ఆ తర్వాత కామిక్స్ లాగానే ఇక్కడే తాను స్కాట్‌ని కలుస్తది. అండ్ అలాగే ఓవరాల్ మోస్ట్‌లీ కామిక్స్‌లో జరిగినట్టే తన స్టోరీ కంటిన్యూ అవుతది. అండ్ ఈ మూవీ లాస్ట్‌లో తను అపోకలిప్స్‌తో ఫైట్ చేయడానికి తన లోపల ఉన్న ఫీనిక్స్ ఎనర్జీని కంప్లీట్‌గా అన్‌లీష్ చేస్తది. సో అంటే టెక్నికల్లీ మనకి ఇక్కడ ఏం చూపించారంటే జీన్ లోపల తను చిన్నప్పటి నుంచే ఫీనిక్స్ పవర్స్ అనేవి ఉన్నాయని. ఈ తర్వాత కామిక్స్ లాగానే డార్క్ ఫీనిక్స్‌లో స్టోరీ కంటిన్యూ అవుతది. వీళ్ళందరూ ఒక మిషన్ చేయడానికి స్పేస్‌కి వెళ్తారు. అక్కడ జీన్ ఒక కాస్మిక్ ఎంటిటీ కాంటాక్ట్‌లోకి వస్తది. అండ్ తను దేన్నైతే కాంటాక్ట్ అయిందో అది డార్క్ ఫీనిక్స్. అంటే తన లోపల ఇన్నాళ్ళు ఫీనిక్స్ ఉంటే ఇప్పుడు తన లోపల డార్క్ ఫీనిక్స్ పవర్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఆ పవర్స్ తీసుకోవడానికే వేరే ప్లానెట్ నుంచి కొంతమంది ఏలియన్స్ వచ్చారు. మొత్తానికి లాస్ట్‌లో జీన్ ఆ ఫీనిక్స్ ఫోర్స్‌ని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తది. సో ఇదంతా అయిపోయాక మనకు మూవీ లాస్ట్‌లో ఏం చూపించారంటే జీన్ ఇదంతా వదిలేసి లాస్ట్‌లో ఇంకా స్పేస్‌కి వెళ్ళిపోయిందని. అండ్ మనకు స్పేస్‌లో కూడా డార్క్ ఫీనిక్స్ ఉన్నట్టు చిన్న గ్లింప్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇలా కొత్తగా రీబూట్ అయిన ఎక్స్‌మెన్ దాంట్లో జీన్ స్టోరీని కవర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. డిజ్నీ ఫాక్స్‌ని కొనేసుకుంది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మార్వెల్ వాళ్ళు జీన్ స్టోరీని చూపించడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అదే మనం ఆల్రెడీ బ్రాండ్ న్యూ డేలో చూసాము. ఆల్రెడీ వాళ్ళు జీన్ బ్యాక్ స్టోరీలో చాలా చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. లైక్ తన సిస్టర్ ఉందని చూపించారు. అంటే వాళ్ళ సిస్టర్‌కి పవర్స్ ఉన్నాయి అన్నట్టు చూపించారు. అండ్ ఇన్‌ఫాక్ట్ తను కూడా యాక్చువల్లీ వాళ్ళ సిస్టర్‌ని చూసి ఆ పవర్స్ ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందని మనకి ఈ మూవీలో చూపించారు. సో ఇక్కడ వీళ్ళు ఎంసీయూ టైమ్ లైన్‌లో ఏవైతే ఉన్నాయో లైక్ డ్యామేజ్ కంట్రోల్ అండ్ ఇప్పుడు రాబోతున్న డూమ్ స్టోరీ వీటన్నిటిలో ఇంటిగ్రేట్ అయ్యేట్టు జీన్ స్టోరీని చేంజ్ చేశారు. సో దీంట్లో మనం చూసాము జీన్ యాక్చువల్లీ ఫైట్ అంతా కూడా వాళ్ళ సిస్టర్ కోసమే చేసింది. లాస్ట్‌లో స్పైడర్ మ్యాన్ తనకు అర్థమయ్యేట్టు చెప్తాడు. అండ్ దాంతో ఇంకా తాను తన మైండ్ చేంజ్ చేసుకుంటది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ బుల్లెట్ తగులుతుందో తన పవర్స్‌ని యూజ్ చేస్తాను స్పైడర్ మ్యాన్ బతికేస్తది. ఈ తర్వాత మూవీ లాస్ట్‌లో మనం చూస్తాము అక్కడి నుంచి జీన్ బస్ ఎక్కి ఎక్కడో వేరే చోటకు వెళ్తుందని. సో మోస్ట్‌లీ తర్వాత వాళ్ళు దీన్ని ఇలా కనెక్ట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ నుంచి వెళ్ళిన జీన్ ప్రొఫెసర్ ఎక్స్‌ని కలుస్తున్నట్టు. ప్రొఫెసర్ ఎక్స్‌కి జీన్ గురించి ఆర్ తన పవర్స్ గురించి తెలుస్తది. ఆ తర్వాత తన స్కూల్‌లో చేర్పించుకుంటాడు. సో ఇలా వీళ్ళు దీని తర్వాత జీన్ స్టోరీని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ అన్నిటికంటే క్రేజీ అయిన విషయం ఏంటంటే ఈ మూవీలో మనం చూసాము స్పైడర్ మ్యాన్ ఈ మ్యూటెంట్స్ అందరిని కంట్రోల్ చేసే డివైస్‌ని క్రియేట్ చేశాడనేది. అండ్ డెఫినెట్లీ వీ కెన్ గెస్ ఈ తర్వాత దీనికి సంబంధించే పెద్ద గొడవ అనేది జరగబోతుంది. సో ఇదంతా అయ్యాక యాక్చువల్లీ జీన్ ఎలా స్పైడర్ మ్యాన్ కలుస్తది అండ్ కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కన్వర్సేషన్ జరిగిద్దనేదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్టర్. బట్ అసలు వీళ్ళు ఎక్స్‌మెన్ స్టోరీ లైన్ ఎలా తీసుకొస్తారో ఆర్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారని దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడతాను. అంటే మెయిన్‌లీ మనం ఇక్కడ జీన్ గురించే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మీకు ఒక సెపరేట్ వీడియో కావాలంటే కింద కమెంట్స్‌లో చెప్పండి. బట్ ఓవరాల్ గైస్ నాకు తెలిసి నేను జీన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇచ్చేసాను. లైక్ కామిక్స్ దగ్గర నుంచి పాత్ మూవీస్, రీబూట్ అయిన మూవీ, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన బ్రాండ్ న్యూ డే అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో ఒకవేళ మీరు ఈ వీడియో గనక ఇక్కడి దాకా చూస్తుంటే డెఫినెట్లీ ప్లీజ్ లైక్ అండ్ అలాగే హైప్ ఆల్సో సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అండ్ కింద కమెంట్స్‌లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే ఏ టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలనేది. సో ఓవరాల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.